హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నందిని డ్రీమ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఈ రోజుతో మా పిల్లలకి దసరా హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. మేమందరం కలిసి మళ్ళీ తిరిగి హైదరాబాద్ అయితే బయలుదేరిపోయామన్నమాట. ఈ దసరా హాలిడేస్ అయితే మా పిల్లలు చాలా 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 బాగా ఎంజాయ్ చేశారు. తిరిగి వెళ్ళిపోతున్నారని ఒకరికొకరు ఆడుకుంటూ సెండ్ ఆఫ్ ఇస్తూ చాలా బాధపడుతున్నారనమాట. వాళ్ళని చూస్తే మాకు బాధ అనిపిస్తుంది, సంతోషంగానూ అనిపిస్తుంది. ఇక మా తమ్ముడు అయితే బస్ జర్నీలో పిల్లలకి ఏమైనా మధ్యలో స్నాక్స్ లాంటివి యూజ్ అవుతాయి అని తీసుకొచ్చి ఇచ్చాడనమాట. మన బస్ అయితే విజయవాడ బస్ స్టాండ్ నుంచి బయలుదేరిపోయింది. కొంచెం ముందుకెళ్ళంగానే అమ్మ వాళ్ళు అందరూ కూడా మళ్ళీ అక్కడ కనిపించారు. ఇక పిల్లల సంతోషంతో బాయ్ అని చెప్తూ ఉన్నారనమాట. అందరూ చాలా హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇచ్చారులేండి. సో ఇక మనమైతే బయలుదేరిపోదాం హైదరాబాద్. వచ్చేసేయండి, మీరు కూడా మాతో పాటు మా జర్నీని ఎంజాయ్ చేయండి. ప్రకాశం బ్యారేజీ చూడండి ఎంత బాగుందో కదా. మేము విజయవాడ ఫ్లైఓవర్ మీద వెళ్తూ ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీతో పాటు ఫ్లైఓవర్ అంతా ఫుల్ లైటింగ్స్తో నిండిపోయింది. మీరు చూడండి, మీకు చాలా సరదాగా అనిపిస్తుంది. చాలా బాగుంది కదా. అస్సలు ఆ లైటింగ్స్లో బస్ ప్రయాణం చేస్తుంటే పీస్ఫుల్గా అనిపించిందండి. చాలా హ్యాపీ అనిపించింది. మీకు అలానే ఉందా? కొంత దూరం వచ్చాక బస్ ఇక్కడ ఏమైనా టీస్ లాంటివి తాగుతారని ఓ ప్లేస్లో ఆపారనమాట. మా పిల్లలైతే కాసేపు చిన్న వాకింగ్లా చేసుకొని ఒక 5 minutes మళ్ళీ తిరిగి బస్సులోకి వచ్చేసారు. చూస్తున్నారనమాట ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సెలవులు ఎంత బాగా ఎంజాయ్ చేశారో. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం సేపు బాధపడ్డా మళ్ళీ తిరిగి ఎంజాయే చేస్తున్నారు. ఈ జర్నీ అంతా పిల్లలతో బాగా సరదాగా అనిపించింది అనమాట. 5:30 కల్లా హైదరాబాద్ రీచ్ అయిపోయామండి. ఇక్కడ మేము ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. ఇక మా పిల్లలు అయితే వాళ్ళు బ్రష్ చేయటం వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. నేనైతే రాగానే ఫ్రెష్ అయిపోయాను. ఇక ఇక్కడ చూసేది ఏంటంటే మా చెల్లి చిన్ని చిన్ని బకెట్లో వేస్ట్ అవ్వకుండా మొక్కలు పెంచుతుంటే ఆ మొక్కలు కూడా ఎంత బాగా హెల్తీగా గ్రో అయ్యాయని చూస్తున్నాను. మందార మొక్కలు, మల్లె మొక్క, గోరింటాకు చాలా మంచిగా పెంచిందనమాట. సో నాకు చెట్లు అంటే ఇష్టమని మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కదా. వాటినే నేను చూస్తూ ఉన్నాను. చాలా బాగా పెరిగాయి అన్నమాట మొక్కలు అయితే. మీరు చూసేయండి. ఇక్కడైతే మా హనీ పాప కాసేపు ఎండలో కూర్చోవడం తనకు చాలా ఇష్టం అంట. అందుకోసం అని చెప్పేసి డబ్బా పైకి వెళ్ళిపోయి ఎండలో నేను కూర్చుంటాను మమ్మీ అంది. ఓకే అని చెప్పి నేను కూడా తనకు తోడుగా వెళ్ళాను. తను అక్కడ వాకింగ్ చేస్తూ ఉంది. సో నేనైతే ఈ చుట్టూ ఉన్న క్లైమేట్స్ అయితే చాలా బాగుందని చెప్పి వీడియో షూట్ చేద్దామని చేశాను అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఎప్పుడు చూసేయే కదా, మాకు తెలుసు అనుకుంటారా? అయినా పర్లే, నా వీడియోలో చూడలేదు కదా, ఒకసారి చూసేయండి. నేను పార్లర్ చేస్తానని ప్రతి ఒక్కరికి తెలుసు. సో నా సబ్స్క్రైబర్లు అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఈ మధ్య రీసెంట్గా బొటిక్ కూడా నేను స్టార్ట్ చేసేసాను కదా. ఇక్కడైతే ఏ హౌస్ చూసినా కలర్ కాంబినేషన్ గురించే, పైన స్కై చూస్తున్న కలర్ కాంబినేషన్ గురించే నాకు ఆ థాట్స్ వస్తూ ఉంటే ఫన్నీగా అనిపిస్తున్నాయి, కానీ కొత్తగా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ కదా, ఫ్రెష్గా వస్తున్నాయి అనమాట థాట్స్. చాలా బాగుంది. మా పాప వచ్చి అడుగుతుంటే 2 houses చూపించి ఈ 2 houses కలర్ కాంబినేషన్తో శారీ ఆ డ్రెస్ ఏమన్నా ప్రిపేర్ చేస్తే బాగుంటుందేమో కదా మమ్మీ అని చెప్పి చాలా ఫన్నీగా చెప్తుంది. సో ఇక్కడైతే మేము ఇలానే ముచ్చట్లు పెట్టుకున్నాము. ఈరోజు నేను వచ్చాను అని చెప్పి చెల్లి మరిది కూడా ఆఫీస్కి లీవ్ పెట్టేశారు. ఈవినింగ్కి తమ్ముడు మరదలు కూడా రాబోతున్నారు ఇక్కడికే. సో ఇక వాళ్ళు వచ్చేలోపు కొంచెం మా డేలో షాపింగ్ ప్లాన్స్ అయితే కొన్ని ఉన్నాయి. అవి కంప్లీట్ చేసుకొని వస్తే వాళ్ళతో కాస్త టైం అనేది హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు కదా. వాళ్ళు వచ్చేలోపు ఏ పని లేకుండా కంప్లీట్ చేసుకోవాలనే ప్లాన్తో అయితే మేము ఉన్నాము. రండి, దసరా సెలవులకి పిల్లలు లేరు కదా. ఇప్పుడు చూడండి మా మరిది పిల్లలతో ఎంత బాగా టైం స్పెండ్ చేస్తున్నారో చూపిస్తాను, వచ్చి చూసేయండి. ఇక ఇక్కడ మా చెల్లికి నాకు షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తిరిగి ఇంటికి మేము రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇప్పుడు టైం అయితే 7 అవుతుందన్నమాట. వాతావరణం చాలా అంటే చాలా బాగుందండి. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది కదా. ఆరెంజ్ కలర్లో ఆ షేడ్, ఆ మధ్యలో ఆ చెట్లు చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చేస్తే థ్రిల్ అనిపించింది. మా చెల్లి అందరికీ హాయ్ చెప్తుంది, మీరు కూడా ఒకసారి చెప్పేసేయండి.
మన వీడియో ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసుకోండి, ఓకేనా? మీకు నచ్చితేనే లైక్ చేయండి, ఎవరిని ఇబ్బంది పెట్టేలాగైతే కాదు. నచ్చిన వాళ్ళు మాత్రమే లైక్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడైతే ఇక్కడ మనది షాపింగ్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇంటి దగ్గర ఎప్పుడు వస్తారు, ఎంత టైం అవుతుంది అని ఇంకా ఫోన్లు వచ్చేస్తున్నాయి. సో అందుకనే ఇక్కడున్న చిన్న షాపింగ్లో వర్క్ ఉంది, అక్కడ కూడా చిన్న షాపింగ్ చేసేసుకొని రిటర్న్ అయిపోయాం. ఇంటికి వచ్చేసరికల్లా 8 అయిపోయిందండి. సో నైట్ వాతావరణం అయితే ఇంటి దగ్గర ఇదిగో ఇలా కనిపిస్తుంది అన్నమాట. బాగుంది కదా. జామురాత్రి జాబిలమ్మ సాంగ్ గుర్తొస్తుందా మీ అందరికీ? చాలా బాగుంది కదా. చూసేసేయండి. ఇప్పటి వరకు మా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మరో కొత్త వీడియోతో నేను మీ అందరి ముందుకి రావడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు ఆ వచ్చే వీడియోలో మాట్లాడే విషయాలైతే మీరు మనసు పెట్టి వినండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. అంత మంచి వీడియో అయితే నెక్స్ట్ వీడియోగా మీ ముందుకు నేను తీసుకురాకపోతున్నాను. పార్ట్ 1, 2గా రావచ్చు, లేదంటే 1గానే రావచ్చు. సో వీడియో లెంత్ని బట్టి అయితే నేను తీస్తాను. ఒక్కసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నందిని డ్రీమ్స్ ఛానల్ తరపున.